అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, సిఆర్డిఏ బాండ్ల నుంచి 21,000 కోట్లు, ఇలా ప్రస్తుతానికి 52,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నారు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్? ఉన్న పాత 50,000 ఎకరాలకు సంబంధించిన పరిస్థితి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తూ ఉన్న ఈ 50,000 ఎకరాలకు సంబంధించిన వర్కులకు సంబంధించి 77,000 కోట్లు కావాలి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అది. ఈనాడు పేపర్ క్లిప్పింగే. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. ఈనాడు పేపర్ కటింగ్. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది 77,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే అమరావతి కోసం చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకి అర్థమవుతుంది. ఇది కాక మరో 50,000 కోట్లు కావాలంటే అమరావతి విస్తరణకైనా. ఈ 50,000 ఎకరాలకే పరిస్థితి ఇది. 77,000 కోట్లు ఇంకా కావాలంట. ఇంకొక 50,000 ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి అమరావతి విస్తరణ కోసం మరో 50,000 ఎకరాలు కావాలంటుంది. తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి? అది అయిపోయేసరికి ఆ తర్వాత ఆ 2-3 లక్షల కోట్లు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అయిపోయే సమయానికల్లా? నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అసలు ఇంతింత అప్పులు తెచ్చి ఇన్ని స్కాములు చేసే బదులు, అయ్యా చంద్రబాబు, నీ సొంత లాభాలు పక్కన పెట్టి, నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NH దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో, లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది. విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి. విజయవాడ టు పెనమలూరు టు మచిలీపట్నంలో పోర్టు కట్టాం, మెడికల్ కాలేజ్ కట్టాం. దానివల్ల మొత్తం 45 కిలోమీటర్లు విజయవాడ టు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది. మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, టమాటో, అరటి, చీని, కొక్కు, పొగాకు, ఏ పంట చూసుకున్నా రైతు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇస్తానన్న అమ్మఒడి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున గత ఏడాది ఎగనామం పెట్టావు. ఈ ఏడాది అగమ్య గోచరమే. ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 18,000 జాడలేదు. మహిళలకు ఉచిత నిరుద్యోగ యువతకు
సంవత్సరానికి 36,000 కనిపించడం లేదు. 50 ఏళ్ళకి పెన్షన్, 50 ఏళ్ళకి పెన్షన్ రూపేణా ప్రతి మహిళకు 48,000 రూపాయలు. మోసం. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి మా ప్రభుత్వంలో 3 నెలలు అయిపోయిన వెంటనే, క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి సంవత్సరం దాటిపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు సంవత్సరం దాటింది. నెట్వర్క్ హాస్పిటల్స్కి పేమెంట్ లీక్. 3,500 కోట్లు పైచిలకు బకాయిలు. పేషెంట్లను చూడడంలా. పైగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో చెప్పిన 143 హామీలకు దిక్కు దివానం లేదు. మరోవైపు స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం. స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వ్యవసాయము, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం. మరోవైపున విడిగా కరప్షన్ గురించి డీటెయిల్గా ఇంతకు ముందే చెప్పాను. మరోవైపు చూస్తే కరెంటు రేట్లు 15,000 కోట్ల రూపాయలు సంవత్సరం తెరక్క తలికే. షాక్ కొట్టే మాదిరిగా రేట్లు పెంచినాడు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్ను బయటకు తీసుకొచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, సమస్యల మీద, తన మోసాల మీద ఏ ఒక్కరైనా కూడా ప్రశ్నించే పరిస్థితి రాకుండా ప్రశ్నించి ఆ గొంతును నొక్కడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తీసుకురావడం, రాజకీయ కుట్రలు చేయడం, దాని ఫలితంగానే ఈరోజు ఇంకొక కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంకొక సబ్జెక్ట్ గురించి విపులంగా చెప్తాను.